మహాగణుడ, మహాకనికరం గల దేవ, మీ అపారమైన ప్రేమకు వెళ్ళని స్థుతులు స్తోత్రాలు తండ్రి. జీవము గల తండ్రి నీకు వందనాలు. సర్వ సృష్టికర్త నీకు వందనాలు. సర్వకృపానిధి నీకు వందనాలు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా నీకు వందనాలు. ఆకాశ మహాకాశాలను, భూమి సముద్రము దానిలో సమస్తాన్ని సృజించిన జీవం గల తండ్రి నీకు వందనాలు. ఇదిగో తండ్రి, వారం దినాలు తండ్రి మీ మహాకృప చేతను, ఈ దక్షిణ హస్తము చేతను, మీ బాహుబలము చేతను మమ్మల్ని కాపాడి సంరక్షించి పోషించినందుకు వందనాలు, కృతజ్ఞతలయ్యా. ఇదిగోనైనా నీ పిల్లలుగా తండ్రి ఇప్పటి వరకు పాటలు పాడి నీ నామాన్ని మహిమపరిచాం తండ్రి. మీ జీవ గ్రంథంలో నైనా, పరిశుద్ధ గ్రంథములో నైనా మీరు ఇచ్చిన ఈ లేఖనాలు మేము పరిశీలన చేస్తుండగా, ధ్యానిస్తుండగా తండ్రి, ఇదిగోనైనా మా హృదయాలకు, మా ఆత్మలకు ఏ మాటలు అయితే అవసరమో తండ్రి వాటిని మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా అందరితో మాట్లాడండి ప్రభా. నిలిచి నేను మమ్మల్ని మరుగున చేసి ఇదిగో తండ్రి మీకు మహిమకరముగా తండ్రి నాయన మీ బ్రతుకునాగున మా బ్రతుకులు మార్చుకోవడానికి మీ కృపను అనుగ్రహిస్తారని, మీ కృపను నిత్యము మాకు దయచేస్తారని నమ్మొచ్చు ప్రాధాయపడుతూ బ్రతిమలాడుతూ మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో అడుగు వేడుకుని పొందుకునే నామ తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో మొదటగా ఈ అవకాశం ఇచ్చినటువంటి కన్నతనైన దేవునికి యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ కూడుమ ఇచ్చిన మీ అందరూ కూడా ప్రభుపేటన వందనాలండి. ప్రేమైన దేవుని వారులారా, మరి గడిచిన వారము ప్రారంభ సంఘము ఏ విధముగా వారు బోధ చేసేవారు, ప్రారంభ సంఘములో క్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి ప్రాముఖ్యంగా ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తాం. వారందరూ శిలువ మరణం గురించి నిర్విరామముగా వారు ప్రకటిస్తున్నట్టుగా, శిలువ వేయబడిన యేసును మేము ప్రకటించకుండా ఉండగలమా? అంటే మేము కళ్ళతో చూసిన వాటిని, చెవులతో వినిన వాటిని మేము చెప్పకుండా ఉండగలమా అనేసి వారు మరి ప్రారంభ సంఘపు వారు ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తాం. మరి ఈ వారము మరికొన్ని మాటలు మనం పరిశీలన చేసుకొని చూడగా, ఇదిగో ఒక మాట చదువుకొని లేఖనాల్లోనికి మనం వెళదాం. నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పును. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తున్నారంటే, నీవు దేవుని వరమును నాకు దాహమును కిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే ఖచ్చితంగా ఆయన నీకు జీవజలాన్ని ఇస్తారంటున్నారు. ఇప్పుడు ఈ 4వ అధ్యాయము యోహాను సువార్తలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఏంటంటే ఆరాధన గురించి ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నారు. కానీ దుష్టుడి యొక్క ఆలోచన ఏంటంటే ఆరాధన నుంచి తప్పించి సమరయ స్త్రీ మీదకి పంపించేటట్టుగా మళ్ళించింది. ఇంతకీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్పాలనుకుంటున్నారు? యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడికి చూడి, ఆయన 5వ అధ్యాయం 6వ వచనంలో, 4వ అధ్యాయం 6వ వచనం, అక్కడ యాకోబు బావి ఉండును కనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొద్ద కూర్చుంటాను. ఆయన అలసిపోలేదు, కానీ ప్రయాణం వల్ల అలసిపోయిన రీతిగానే ఆ బావి యొద్ద కూర్చుండును. అయితే ఇక్కడ ఆ బావి దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారు నీళ్ళు అడుగుతున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ నూతన నిబంధన ఆరాధన క్రమం గురించి చెప్పడానికి ఇప్పుడు సమరయ స్త్రీ దగ్గర ఈ సంఘటన అంతా జరుగుతుంది. అయితే లేఖనము ఆమెకి ఎప్పుడు గ్రహించింది అని అంటే, చూడండి, అలా ఒక విషయం చెప్తున్నప్పుడు ఆవిడ, అయ్యా నువ్వు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను అని చెప్తుంది. అయితే దీన్ని మనవారు ఏం చేశారంటే, అయితే ఇప్పుడు ఆవిడ ఇంకొక మాట అంటే చూడు, 7వ వచనంలో, సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నట్టు అక్కడికి రాగా యేసు నాహు దాహానికి ఇమ్మని అడిగాను. అమ్మా నీళ్ళు ఇవ్వు అనేసి అడిగాడు. ఆయన శిష్యులేమో ఆహారం తీసుకురావడానికి పట్టణంలోకి వెళ్ళారు. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహముకిమ్మని
ఎలా అడుగుచున్నావు? అంటే యూదులకి సమరయులకి సాంగత్యం లేదు కదా. అంటే ఈరోజు మనం యూదులకి సమరయులకి సాంగత్యం లేదు అనేసి మనకి ఇక్కడ చదువుకుంటున్నాం. ఎప్పుడు వారి యొక్క సాంగత్యం కట్ అయిపోయింది, ఈ చరిత్ర అంతా కూడా అవకాశం ఉంటే వచ్చే వారం చూద్దాం. అయితే ఇప్పుడు సమరయ స్త్రీకి దేని మీద అవగాహన ఉన్నట్టుగా మనం చూడగలం. చూడండి 25వ వచనం, అదే అధ్యాయం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చినని నేను ఎరుగుదును. అంటే ఈవిడ లేఖనాలు చదువుతుంది, ధర్మశాస్త్రం మీద వీరికి అవగాహన ఉంది. కానీ ధర్మశాస్త్రంలో చెప్పబడిన ప్రాముఖ్యమైన విషయాల మీద వీరు అవగాహన తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అయితే ఇప్పుడు మొదట యేసుక్రీస్తు ప్రభుల వారు, అమ్మా నాకు దాహానికి నీళ్ళు ఇవ్వంటే ఆవిడ ఎలా ఆలోచిస్తుంది? శరీర సంబంధముగా ఆలోచన చేస్తుంది, అంతే కదా. యూదుడువైన మీరు, యూదుడువైన నీవు సమరయ స్త్రీ అయిన నన్ను దాహమునికి ఇమ్మని ఎలా అడుగుచున్నావు అనేసి అడుగుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు తర్వాత ఏం చెప్తున్నారండి? యేసుక్రీస్తు ప్రభుల వారు, నేను ఎవరో తెలుసుంటే, అంటే దేవుని వరమును నువ్వు ఇచ్చేవారు అది నీకు ఎవరో తెలుసుంటే ఖచ్చితంగా ఆయన నీకు జీవజలాన్ని ఇచ్చెను. ఇప్పుడు జీవజలం అనగాలే ఈవిడికి ఏం వెలగాలి? స్ట్రైక్ అవ్వాలి, ఆలోచన రావాలి. అంటే దీనికి సంబంధించిన విషయాలు ఎక్కడైనా ప్రస్తావించబడ్డాయా? అంటే ఎందుకు ఈ విషయాలు మనం ఈరోజు మనం ప్రస్తావించుకుంటున్నామంటే, ఇదిగో కంప్లీట్గా ఇదిగో ఇక్కడ ఆవిడికి 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ వాడు కాదు అంటే వెంటనే మనోళ్ళు ఏం చేశారంటే శరీర సంబంధమైన ఆలోచనతోనే ఆలోచిస్తున్నారు. అంటే పైన జీవజలం గురించి చెప్పినప్పుడు వాక్యం తీసుకుంటున్నారు, కానీ కిందని పెనిమిటిలు అనగా అది శరీర సంబంధంగా తీసుకుంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది మనం ఆలోచన చేస్తే అసలు దేవుని ఉద్దేశం ఏంటి? సమరయ స్త్రీతో జీవజలాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? అసలు జీవజలాల గురించి ఏమైనా ఈ సందర్భాలు పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయా? అసలు ఎక్కడైనా ఉన్నాయా అనేసి మనం ఈరోజు మనం లేఖనాలు పరిశీలించేద్దాం. మొదటగా చూడండి, ఈరోజు మనం ధ్యానించుకునే అంశం ఏంటి? జీవజలం దేవుని నుండి వచ్చే నిత్య ప్రవాహం, నిత్య జీవ ప్రవాహం. జీవజలం దేవుని నుండి వచ్చే నిత్య జీవ ప్రవాహం. అంటే ఈ జీవజలం అంట ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వచ్చే ఏనికి దారి మార్గం అంటే నిత్య జీవానికి మార్గం. అయితే పాత నిబంధన గ్రంథంలో ఈ విషయాలు మనకు ఎక్కడైనా ఉన్నాయా? అసలు జీవజలం యొక్క ప్రాముఖ్యత ఏంటనే దాని గురించి మనం పరిశీలన చేస్తే మొదటగా ఇర్మియా గ్రంథము చూడండి, 2వ అధ్యాయము 13వ వచనం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలములు ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లును అనగా బద్దలైన నీళ్లు నిలవన తొట్లును. ఏంటి 2 విషయాల్లో? ఒకటి, జీవజలాన్ని విడిచిపోయారట. తమ జనులు ఏం చేశారట? మొదట జీవజలాన్ని విడిచిపోయారు. రెండోది, నీళ్లు నిలవని తొట్లును వారి కొరకు సమకూర్చుకున్నారు. అంటే ఇవి 2 విషయాలు కూడా ఇర్మియా ప్రవక్త ద్వారా ఆనాడున్న ఇశ్రాయేలు ప్రజలకి ఏం చెప్పబోతున్నాడు దేవుడు అంటే, ఇదిగో కంప్లీట్గా దేవుని సన్నిధి నుంచి, దేవుని మాటల నుంచి, దేవుని యొక్క ఆ ప్రాముఖ్యత నుంచి, దేవుని యొక్క మహిమ నుంచి వారంతా ఏమైపోయారు? వెళ్ళిపోయారు. అంటే దేవుని మాటల కాని దాని కొరకు వారు ఏం చేశారట? మనుషుల యొక్క, పక్షుల యొక్క, జంతువుల యొక్క, చతుష్పాది యొక్క ప్రతిభాస్వరూపములను వారు చేసుకున్నారు. ఎవరు చేసుకున్నారు? ఇశ్రాయేలు. దేవుడి దగ్గర నుంచి వెళ్ళిపోయారు. తర్వాత వారు మానవులు కల్పించిన పద్ధతులను వారు దైవోపదేశములుగా వారు బోధిస్తున్నారు, వాటిని ఆరాధిస్తున్నారు. కానీ అక్కడ నీళ్లు నిలవని తొట్లు వారు చేసుకున్నట్టుగా మనం చూస్తాం. మరొక సందర్భం చూడండి, అదే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం
అంటే జీవజలాన్ని గురించి ఉన్న సందర్భాలు, అంటే జీవజలం అనగా వెంటనే ఈవిడికి ఏమవ్వాలి, స్ట్రైక్ అయిపోవాలి. ఎవరికి? సమర స్త్రీకి. కానీ ఆ విషయాన్ని తీసుకురావడానికి, అంటే ఆరాధన యొక్క ప్రాముఖ్యతను తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు. కానీ ఆ విషయాన్ని ఆవిడ గ్రహించలేనట్టుగా ఉంది. ఎప్పుడు గ్రహించింది అంటే, ఇదిగో మరీ ఇంకా కొంచెం లోతులోకి వెళ్ళేసరికి ఆవిడ గ్రహిస్తున్నట్టుగా మనం చూస్తాం. చూడు 17వ అధ్యాయం 13వ వచనం. ఇశ్రాయేలీయులకును ఆశ్రయమా యెహోవా, నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునొందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవాను జీవజలము ఓటలను విసర్జించి ఉన్నారు కనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందరు. అంటే జీవజలం అనే ఓటల నుంచి వారు ఏమైపోయారట? విసర్జించబడ్డారు. అంటే దేవుని సన్నిధిని వారు విసర్జించారు. ఇప్పుడు వారు ఎంత రేవలు ఉన్నారండి? ఇసుక మీద వారు పేర్లు వ్రాసినట్టుగా ఉన్నారు. ఇసుక మీద పేరు రాస్తే ఏమైనా చిన్న గాలి వేసిన దానికి ఏమవుతుంది? చెరిగిపోతుంది, ఉండదు కదా. ఏంటి, ఇసుక మీద పేరు వ్రాసినట్టుగా వారు ఉన్నారంటే సంచల మనస్సులు కలిగిన వారుగా వారు ఉన్నారు, స్థిరత్వం లేని వారుగా వారు ఉన్నాడు. అంటే వారు మరణిస్తే పాతాళానికి వెళ్ళిపోయిన వారుగా వారు కనిపిస్తున్నారు. చూడండి, మరొక సందర్భం చూద్దాం. జకరియా గ్రంథం 14వ అధ్యాయం. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం గురించి ప్రకటిస్తూ 14వ అధ్యాయము 8వ వచనం. ఆ దినమున జీవజలములను యెరూషలేమును నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమట సముద్రముకును దిగును. అంటే ఇప్పుడు ఆ దినమున, అంటే ఆ దినము ఏ దినం ఇంతకీ పైన చెప్పబడుతున్నట్టుగా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిలువ మరణం రోజున ఏం జరుగుతుందంటే ఒక మహాభూకంపం వస్తుంది. ఆ మహాభూకంపం ముందస్తు కాలంలో కూడా జరిగింది. ఇలాంటిది మరలా రాబోతుందని చెబుతూ జకరియా ప్రవక్త, అంటే ఇశ్రాయేలుకి ఆ భూకంపం వచ్చినప్పుడు ఏం జరుగుతుందట? ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రములకును, అంటే సగము తూర్పు సముద్రములకును సగం పడమట సముద్రములకు ఏమవుతాయట? ఏ వెళ్తున్నాయి ఇంతకీ? జీవజలములు అలా వెళ్ళాయా? చూడండి, యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఏం జరుగుతుందంటే, అక్కడ అపోస్తలులు అనేక దేశాల నుంచి వచ్చిన వారికి వాక్యాన్ని ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తాం. అక్కడ వారు బోధ నేర్చుకున్న వారు వీరు అనేక ప్రాంతాలకు తూర్పు తట్టుకును పడమ తట్టుకును వీరు వెళ్ళి, వీరి శిష్యులు అలాగే అక్కడ నేర్చుకున్న వారు వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే జీవజలం అంటే జీవజలం అంటే ఏంటి? జీవజలం అంటే ఏంటి? ఇదిగో జీవపు ఓటల నుంచి వారు వెళ్ళిపోతున్నారంటే ఏంటి? జీవపు అంటే ఆ సన్నిధి, దేవుని యొక్క ముఖకాంతులు. ఇశ్రాయేల్ ప్రజలు వారు వెళ్ళిపోయి ఇదిగో వారి పేరు ఇసుక మీద రాసుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ దినమునంటే ఇదిగో మరలా ఒక రోజు మీకోసం నేను నిర్ణయించాను. ఆ దినమున యేసుక్రీస్తు ప్రభుల వారు మీ పాపములన్నీ మోసుకుని, మీ పాపములు అంటే మీరు చేసే ప్రతి అవిధేయతను ఆయన శరీరమనే దేహం మీద మోసుకుని ఆయన మరణిస్తాడు శిలువ మరణం ద్వారా. ఆ దినాన్ని ఒక మహా భూకంపం జరుగుతుంది. ఆ భూకంపం వచ్చినప్పుడు కొండ రెండుగా చీలిపోతుంది. అలా చీలిపోయినప్పుడు ఏమవుతుందంట? అక్కడ నుంచి ప్రారంభం అవుతుందంట జీవజలము తూర్పు తట్టుకును పడమట తట్టుకును బయలుదేరి వెళ్ళను. ఈ విషయాలు అంటే ఇప్పటి వరకు మనం ఒక 3 సందర్భాలు చూసాం. అంటే 3 సందర్భాల్లో మాట్లాడుతున్న ప్రస్తావన అంతా ఏంటి? జీవజలము. మరి ఇంక మరొన్న మాట చూద్దాం, మరికొన్ని మాటలు చూద్దాం. యెషయా గ్రంథము చూడండి 55వ అధ్యాయం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుదాం.
దప్పికొని వారులారా నీళ్ళు యొద్దకు రండి. అంటే దప్పుకొని వారులారంటే దాహం, మంచినీళ్ళ? నేను మంచినీళ్ళ గురించి మాట్లాడుతున్నారా ప్రభువారు? దేని గురించి మాట్లాడుతున్నారు ప్రవక్త? దేని గురించి చెప్తున్నారు ఇశ్రాయేల్ ప్రజలకి? దప్పుకొని వారులారా, దప్పుకొని వారులారా నీళ్ళ యొద్దకు రండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు సమరయ స్త్రీని ఏమడుగుతున్నాడు? అమ్మా నీళ్ళు అని అడుగుతున్నారు. ఇంతకీ జీవపు ఓట ఎవరు? ఇంతకీ ఆ వాక్యం ఎక్కడుంది? ప్రభు దగ్గరే కదా, ప్రభువే కదా ఇవ్వాల్సింది. అంటే ఇప్పుడు ఈ ఈ విషయాల్ని వాళ్ళలో స్థిరపరచడానికి, అంటే సమరయ స్త్రీలో ఈ వాక్యాన్ని నింపడానికి, అసలు నూతన నిబంధన ఒక ఆరాధనని స్థాపించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ అడుగుతున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, దప్పుకొని వారులారా నీళ్ళు యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి భోజనం చేయండి. రోకలు లేకపోయినను ఏమీ ఇవ్వకపోయినను ద్రాక్ష రసమును పాలును కొనుడి, ఆహారం దాని కొరకు మీరేల రోకలు ఇచ్చేదురు, ఆహారం కాని దాని కొరకు మీరేల రోకలు ఇచ్చేదురు. అంటే ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రోకలు ఇచ్చేదారంటే, మీరు వెళ్తున్నారు, మీరు ఆరాధిస్తున్నారు, మీరు చేసే ఆరాధన కాదు. అంటే ఈ విషయాలు ఎవరికి చెప్పబడుతున్నాయంటే ప్రియమైన దేవుని వారలారా, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెబుతున్నాడు. అక్కడున్న అన్ని జాతి వారితో కాదు. వారు విగ్రహాలే పూజలు చేసుకుంటారు, విగ్రహాల ఆలయాలు కడతారు. వారు ఏం చేసుకున్న దేవుడు వారిని ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. కానీ ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధన చేస్తే ఎంత మాత్రం దేవుడు క్షమించలేదు. ఇదిగో దప్పుకొని వారులారా, మీ దగ్గర ఈ మాటలు లేవు, మీ దగ్గర వాక్యం లేదు, మీ దగ్గర భక్తి భావజాలాలు లేవు. ఇదిగో మీరేమైపోతున్నారు? దేవుని నుంచి సదా అంటే సర్వం అంటే మీరు దూరం అయిపోతా ఉన్నారు. కనుక ప్రియమైన నా పిల్లలారా రండి అనేసి పిలుస్తున్నట్టుగా మనం చూస్తాం. మరొక సందర్భం చూడండి, అదే యెషయా గ్రంథం 12వ అధ్యాయం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినం మీరు ఇలాగందురు. అంటే మీరు ఆనందపడుడి, రక్షణాధారమైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొందురు. అంటే ఇక్కడ ఏం ప్రస్తావన జరుగుతుంది? ఇదిగో జీవజలపు అనే బొగ్గలలో నుంచి నీరు వస్తాయి. అసలు నేను అడిగేవారు ఎవరో నీకు తెలిస్తే ఖచ్చితంగా ఏమడుగుతావు? నేనేమడుగుతావు? జీవజలాన్ని ఆయన నీకు ఇస్తాడు. ఆ నీళ్లు ఎలా ఉంటాయట? నిత్యము ఊరిటే బొగ్గు వలె ఉంటాయి. ఒకసారి అక్కడ చూడండి, మరలా యోహాను సువార్త 4వ అధ్యాయం. ఇది ఇలాగా ఉంచండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో మరలా అప్పుడు ఆయన ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లేవుతేనిది, చేదుకుని నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావులను బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడువా అని ఆయన అడగా, యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పుకొనును, నేనిచ్చే నీళ్లు త్రాగువాడెప్పడల్లా దప్పుకొనుడు, నేను వానికిచ్చే నీళ్లు నిత్య జీవమునికైన వానులో ఊరడి నీటి బొగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. అంటే మొదట నీళ్ళు అడిగినప్పుడు గ్రహించిందా? లేదు. రెండోసారి ఏం చెప్తున్నారు ప్రభువారు? ఇదిగో నేను జీవ జలాన్ని ఇస్తానంటే అయినప్పటికి కూడా ఈ బావి లోతైనది కదా, నీ దగ్గర చేదుకోవడానికి ఏం చూస్తుంది ఈవిడ? ఏం చూస్తుందండి? పైన చూస్తుంది. అంటే ఇంతకీ ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు అనేసి సమరయ స్త్రీకి తెలీదు. ఆయన దేవుడి నుంచి వచ్చు ప్రవక్తని యేసుక్రీస్తు ప్రభుల వారు అని ఈ విషయాన్ని ఎవరు గ్రహించలేదు? సమరయ స్త్రీ గ్రహించలేదు. ఇదిగో మీకు మాకు సంబంధం లేదు, మీరు మమ్మల్ని నీళ్ళు అడగరాదు కదా, అది మీకు మాకు సాంగత్యం ఎప్పుడూ కట్ అయిపోయింది కదా. అంత మాత్రమే కాదు, అసలు జీవజలాలను నువ్వు ఇస్తానంటున్నావు,
అసలు ఈ జీవజలాలు ఇవ్వడానికి ఇది చాలా లోతైంది కదా, అసలు నీ దగ్గర చేదుకోనడానికి అసలు ఏమి లేదు కదా అనేసి మళ్ళీ అన్నప్పుడు, అసలు నేను ఇచ్చే నీళ్లు దాహమయ్యు, మీరు తాగే నీళ్లు మీరు తోడుకొని తాగుకుంటున్నారు కదా, ఈ తాగుతున్న నీళ్లు దాహం వేస్తాయి, ఒక గంట పోతే మరలా దాహం వేస్తుంది, కానీ నేనిచ్చే నీళ్ళు మాత్రము ఏమైదట, దాహము వేయదు, అది నిత్యము ఊరుతా ఉంటుంది, అది నీటి బొగ్గు వలె ఉంటుంది. ప్రేమని దేవుని వారలారా, అయినా సరే సమరస్త్రీ గ్రహించిందంటే గ్రహించలేదండి. కానీ ఈ మాటలే కదా యెషయా గ్రంథంలో, దప్పుకుని వారలారా నా దగ్గర రండి. అలాగే 12:3 మనం చూస్తే ఏం చెప్తారంటే అక్కడ 12:3 ఇదిగో ఊరుడు నీటి బొగ్గు వలె, చూడండి ఆ మాట చదువు 12 అప్పుడు దుప్పు నీటి కావున మీరు ఆనందించుడి, రక్షణాధారమైన బావులో నుండి నీళ్లు చేదుకొందురు, ఆ దినమును మీరు ఇలాగందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామను ప్రకటించుడి. అంటే వీరేం చేస్తారట, ఎప్పుడైతే వారు ఈ వాక్యాన్ని పొందుకుంటారో వారు వెళ్ళి సమాజంలోనికి వెళ్ళి ప్రకటన చేస్తారు. ఇదిగో ఆ తూర్పు తట్టుకును పడమట తట్టుకును జీవజల ధారలు ప్రవాహం చేస్తున్నాయి. ఏంటి ఇలా అనేకమైన మాటలు పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలతో జీవజలం గురించి పదే పదే మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అంత మాత్రమే కాదండి, ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. అందులో మనం చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథంలో కూడా, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 1 నుంచి 12 వచనాల వరకు కూడా ఇదే సంభావన ఏంటి. 47వ వచనం నుంచి 12వ వచనం వరకు కూడా అదే దీని గురించే దేవుడు ప్రకటిస్తున్నాడు. అందులో 12వ వచనం మనం చదువుతాం. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షంలో పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలను. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారముకును, వాటి ఆకులు ఔషధముకును వినియోగించును. అంటే ఇది ఎలా చెప్పబడుతుందండి, అలంకార రూపంలో చెప్పబడుతుంది. అంటే ఇప్పుడు ఈ నదీ జలాలు ప్రవహించిన ప్రాంతంలో ఎలా ఉంటుందట, నది ప్రవహించే ప్రాంతంలో ఎలా ఉంటుందండి, నది ప్రవహించే ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ఆ నది ఒడ్డున ఏం జరుగుతాయి, నీటి కాలువల ఏరున నాటబడినదే ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండననేసి మన కీర్తన భాగంలో మనం చదువుతున్నాం. ఇక్కడ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు, ఆ నదీ ప్రవాహ ప్రాంతంలో చెట్లు ఎలా ఉంటాయట, ఇదిగో ఆహారం ఇచ్చే సకల జాతి వృక్షములు, అంటే దాని నుంచి ఇచ్చే ఆ చెట్టు యొక్క కొమ్మలు ఉంటాయి కదా, ఆకులు ఉంటాయి కదా, అవి వాడిపోవంట ఎప్పటికీ కూడా. అంటే అవి ఔషధంగా ఉంటాయట, పచ్చగా ఉంటాయి. అంటే ఏంటి అంటే ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో ఈ మాటలు వారి హృదయాల్లో ఫలింపజేస్తే, ఈ జీవ జలాన్ని మనం ఒకవేళ స్వీకరించగలిగితే, ఈ జీవజలాన్ని మనం స్వీకరించగలిగితే ఎలా ఉంటుంది, ఇదిగో మనం కూడా నిత్యము ప్రకాశించే గొప్ప జ్యోతుల వలె ఎలాగైతే మనం మాట్లాడుకుంటున్నామో, అలాగే ఎప్పుడు కూడా నీటి ఒడ్డున కాలువన నాటబడిన మొక్క వలె ఆ చెట్టు వలె పచ్చగా ఎప్పుడు కూడా ఆకు వాడుతుందని చెప్తున్నాడు ఇక్కడ. చూడ, సకల జాతి వృక్షం పెరుగును, వాటి ఆకులు వాడిపోవు. ఎప్పుడు వాడిపోవు అంటే ఇది ఈ జీవజలాన్ని తమ హృదయాల్లోకి తీసుకుంటున్నప్పుడు ఏమైపోదు, వాకు ఆడిపోదు. అలా వాడిపోకండి అంటే ఈ 1 నుంచి 47వ అధ్యాయం 1 నుంచి ఈ 12 వచనాలు అధ్యాయం అంతా కూడా ఇదే సంభావన అంతా కూడా. దాని యొక్క చూడండి, మరొక కీర్తన గ్రంథం 36 కీర్తన మనం చదువుకున్న కీర్తన భాగంలో కూడా చూడండి ఒక మాట ఉంటుంది. 36 కీర్తన 9వ వచనం, నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ యొద్ద జీవపు ఊట కలదు.
ఏంటి ఎన్ని ఎన్ని విషయాలు, ఎన్ని సంఘటనలు పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి. ఇప్పుడు మనం చదువుకున్న సందర్భాలన్నీ కూడా జీవజలం, జీవపు ఊట, జీవనది. మనం పాడుకున్న పాట ఏంటి ఈరోజు? జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. అంటే ఇప్పుడు జీవనది అంటున్నాం, జీవపు పట్టణం, జీవపు మాటలు, నీరుతో పోలుస్తున్నాడు దేవుడు. మరి ఇన్ని సందర్భాలు మనకున్నప్పుడు సమరయ స్త్రీ విషయంలో ఎందుకు మనం గ్రహించలేదండి? ఆలోచించండి. ఇప్పుడు చదువుతారండి సమరయ స్త్రీ, మత్తయి యోహాను సువార్త 4వ అధ్యాయం, 4వ అధ్యాయంలో అంటే మొదట స్టెప్లో ఆయన నీళ్ళు అడుగునప్పుడు మీరు యూదులు కదా, మమ్మల్ని ఎలాగ సమరయులైన మమ్మల్ని నీళ్ళు ఎలా అడుగుతున్నారు అనేసి బాహ్యంగానే ఆవిడ ఆలోచిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. రెండో విషయంలో ఇది నేను జీవజలాన్ని ఇస్తానన్నప్పుడు జీవజలం వెనగాలి, వెంటనే ఆవిడకి ఏమవ్వాలి? స్ట్రైక్ అవ్వాలి. కానీ అప్పుడు కూడా ఆవిడకి వెలగలేదు. ఇప్పుడు మూడో సందర్భంలోకి వచ్చేసరికి ఆయన ఏమడుగుతున్నాడు? ఈ బావు లోతైనది కదా, నీ దగ్గర చేదుకోవడానికి లేదని ఈవిడంటే ఈయనేమంటున్నాడంటే, అసలు నేను ఇచ్చే నీళ్లు తాగితే నీకు, అంటే మీరు తీసుకున్న నీళ్ళు అయితే దాహం వేస్తుంది, నేను ఇచ్చే నీళ్లు దాహం అయ్యదు. అంటే మొదటి సందర్భంలో జీవజలం అంటున్నాడు, రెండో సందర్భంలోనేమో నీళ్లు నిత్యం ఊరుతాయి, అసలు నువ్వు తాగే నీళ్ళు ఎప్పటికీ కూడా నేనిచ్చే నీళ్లు దాహమయ్యవు, దప్పుకోదు, దప్పుకుండదు. ప్రేమని దేవుని వాళ్ళారా, మరి అంత మాత్రమే కాదు, మూడో విషయానికి వెళ్ళేసరికి ఆయన ఏమడుగుతుందంటే, బాబు అయ్యా ఇదిగో నేను చాలా దూరం నుంచి నేను వస్తున్నాను కదా, ఇప్పుడు అదేదో నేను ఇంటి దగ్గర ఉంటాను, నాకు ఇంత దూరం రాకుండా ఏం చేయాలి? ఆ నీళ్ళు ఇచ్చేయచ్చు కదా ప్రభువా అని అడుగుతుంది. అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు అందుకు యేసు 15వ వచనం, ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను దప్పుకొనుకుండానట్లు చేదుకొనుటకు ఇంత దూరం రాకుండానట్లు ఈ నీళ్లు నాకు దయచేయమని అడగగా, అంటే 3 సార్లు చెప్పేసరికి గ్రహించలేదు. ఇప్పుడు ఈయన ఏం చేయాలి అండి? ఒక స్కూల్లో ఒక టీచరు పిల్లలకి పాఠాలు చెప్పడానికి ఏం చెప్తారంటే మొదట ఒక పాఠాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు అర్థం కాలేదనుకోండి మరొక ఎగ్జాంపుల్ చెప్తారు, అప్పటికే అర్థం కాలేదనుకోండి మరొక ఎగ్జాంపుల్ చెప్తారు. అంటే ఏంటి? వారికి ఈ పాఠం యొక్క కాన్సెప్ట్, ఈ పాఠం యొక్క ఉద్దేశ్యము వారికి అర్థం అవ్వడానికి ఈ టీచర్ ఏం చేస్తారంటే వారికి చెప్తారు. అలాగే ఆరాధన యొక్క ప్రాముఖ్యతలోనికి తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చేస్తున్నారు? ఆరాధన యొక్క ప్రాముఖ్యతలోనికి తీసుకురావడానికి, అసలు నూతన నిబంధన ఆరాధన క్రమాన్ని తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేస్తున్నారంటే, ఇదిగో మొదట నీళ్ళని ప్రారంభించాడు, తర్వాత జీవజలం ప్రారంభించాడు, ఆ తర్వాత ఈ నీళ్ళు దాహమే వెయ్యమని చెప్తున్నాడు. 3 విషయాల్లో కూడా ఆవిడ గ్రహించలేదు. 4వ ఎగ్జాంపుల్ ఆయన ఏం చెప్తున్నారంటే చూడండి 16వ వచనం, 16వ వచనం, యేసు నీ వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పును. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా, అంటే ఇప్పుడు నాకు పెనిమిటి లేడు అని చెప్పింది, అంతేనా? ఇప్పుడు నేను వ్యభిచారం చేస్తానని చెప్పిందా? చెప్పలేదు. నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, కానీ నీకు 5గురు పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు యొక్క సంభాషణ క్లోజ్ అవుతుంది. అంటే నీకు పెనిమిటి లేడని చెప్పిన మాట సరే, కానీ నీకు 5గురు పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీవాడు కాదు అనగానే వెంటనే మన వాళ్ళు మరి పైన చెప్పిన సందర్భం అంతా ఆత్మీయంగా తీసుకున్నారు, కానీ ఇక్కడ చెప్పిన సందర్భం మాత్రం శారీరకంగా తీసుకుంటున్నారు. ఎందుకంటే మరి అక్కడ 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మనం అస్సూరు చెరకి ఇశ్రాయేలు 10 గోత్రాల వారు అస్సూరు చెరకు వెళ్ళిపోయినప్పుడు అస్సూరు రాజు ఏం చేశాడంటే ఈ 5 దేశాల నుంచి ప్రజల్ని తీసుకొని వచ్చి ఇశ్రాయేలుకు మారుగా సోమ్రోను పట్టణంలో ఉంచుతున్నాడు. ఇశ్రాయేలుకు మారుగా సోమ్రోను పట్టణంలో ఉంచినప్పుడు మరి అక్కడ 5 దేవతల్ని వీరు ఏం చేసేవారు? వారితో వీరు కలిసిపోయి ఏం చేశారంటే వారితో పూజించేవారు. అంత మాత్రమే కాదు, మొదటి రాజు అయిన యెరోబోము ఏం చేశారండి? ఇశ్రాయేలుని యెరూషలేము పట్టణానికి రాకుండా ఏం చేసిండే
ఒక 2 చోట్ల దూడలు తయారు చేసి, బంగారపు దూడలు తయారు చేసి, ఇదిగో మీరు దీన్ని ఆరాధించాలి, ఐగుప్తులో నుంచి నడిపించిన దేవుడు ఇదే అని చెప్తున్నట్టుగా మనం చూస్తాం. చూడండి ఆ సందర్భాలు. మొదటి రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయం. త్వరగా మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం. యెరోబాము రాజు, రెహబాము కాదు, 12వ అధ్యాయంలో 20వ వచనంలోనేమో రాజుని చేస్తున్నాడు. మరియు యెరోబాము తిరిగి వచ్చినని ఇశ్రాయేలు వారందరూ విని సమాజముగా కూడి అతనిని పిలిపించి ఇశ్రాయేలు వారి మీదుగా రాజుగా అతనిని పట్టాభిషేకం చేసిరి. అంటే ఇశ్రాయేల్ 10 గోత్రాల వారి మీదకి ఎవరిని రాజుగా చేసుకున్నారు? సొలొమోను కుమారుడైన రెహబామును కాదు. సొలొమోను కుమారుడు రెహబాము దక్షిణ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఎవరెవరిని బెన్యామీను, యూదా గోత్రాల మీద ఆయన రాజుగా ఉన్నారు. కానీ ఇశ్రాయేల్ 10 గోత్రాల వారు ఏం చేశారంటే ఈ రెహబామును పిలిపించుకొని వారందరి మీద రాజుగా చేసుకున్నాడు. మరి ఈ రెహబాము ఏం చేస్తున్నాడు చూడండి. అదే 12వ అధ్యాయము 26వ వచనం చూడండి. ఈ జనులు యెరూషలేముందున్న యెహోవా మందిరముకు బలులు అర్పించుటకు ఎక్కుపోవుచుండిన ఎడల ఈ జనులు హృదయము యూదా రాజైన రెహబామును తమ యజమాని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబాము వద్దకు మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారి దగునని యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనుని పిలిచి, యెరూషలేముకు పోవుటకు మీకు బహు కష్టము కదా, ఇశ్రాయేలు వార్లారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పును. ఏం చెప్తున్నాడండి ఈయన? మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొచ్చిన దేవుడు ఎవరు? ఇప్పుడు ఈ బంగారపు దూడ. అని బంగారపు దూడ తీసుకొచ్చిందా? మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? మరి వాళ్ళు అదే చేస్తున్నారు. మరి ఇశ్రాయేల్ 10 గోత్రాలు ఎవరిని ఆరాధిస్తున్నారండి? అలా ఇప్పుడు ఇంత మాత్రమే కాదు, చూడండి 10 గోత్రాల వారు ఇలా చేసేసరికి, ఇలా ఆరాధించేసరికి దేవుడు ఏం చేశాడంటే 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 21వ వచనం, ఆ ఇశ్రాయేలు గోత్రంలో దావీదు ఇంటి వారిలో నుండి విడగొట్టి వేయగా వారు నెబాతు కుమారుడైన యెరోబామును రాజుగా చేసుకునిరి. ఈ యెరోబాము ఇశ్రాయేలు వారు యెహోవాను అనుసరింపకుండా ఆయన మీద వారిని తిరుగుబాటు చేసి వారి ఘోర పాపము చీటుకు కారుకుడాయను. ఇశ్రాయేలు వారు యెరోబాము చేసిన పాపములో దేనిని విడవక వాటిని అనుసరించుచు వచ్చిరి కనుక తన సేవకుడైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖములో నుండి వెళ్ళగొట్టెను. ఆ హేతు చేత వారు తమ స్వదేశంలో నుండి అస్సూరు దేశంలోనికి చెరగా పోబడిరి, నేటి వరకు అక్కడే ఉండిరి. అంటే అస్సూరు దేశానికి ఏమైపోయారండి? చెరగా వెళ్ళిపోయారు. ఇప్పుడు అస్సూరు దేశంలోనికి చెరగా వెళ్ళిపోయినప్పుడు అస్సూరు రాజు ఏం చేస్తున్నాడు చూడండి. అస్సూరు రాజు 24వ వచనం, బబులోను, కూతు, అవ్వ, హామాతు, సెఫర్వయాము. అంటే సెఫర్వయాము అనే 5 దేవతలను వారు ఏం చేశారు? అంటే ఈ 5 దేశాల వారు సోమ్రోనుకు మారుగా సోమ్రోను పట్టణంలో ఉంచెను, ఇశ్రాయేలులకు మారుగా సోమ్రోను పట్టణంలో ఉంచెను. అంటే వారు 5 దేశాల్లో నుంచి ప్రజలు ఏం చేస్తున్నారండి? అస్సూరు రాజు ఈ 5 దేశాల ప్రజల్ని చెరపట్టుకొని పోయడం, అంటే చెరపట్టుకొని చెరలోకి తీసుకొస్తున్నప్పుడు ఇక్కడున్న ఇశ్రాయేలు వారినేమో అస్సూరు దేశంలోను, ఆ అస్సూరు దేశంలో నుంచి అంటే ఈ 5 దేశాల నుంచి వచ్చిన ప్రజలు ఈ సోమ్రోను పట్టణంలో అంటే తర్జుమా చేస్తాడు. ఇశ్రాయేలు అంటే అస్సూరు రాజు ఏం చేసేవాడు? ఎప్పుడైనా ఆయన ఒక దేశం మీద దండెత్తినప్పుడు ఇక్కడ కొంతమందిని అక్కడ కొంతమందిని పెట్టేవాడట. అలాగే ఈ సోమ్రోన్లో 5 దేశాల ప్రజలు తీసుకొచ్చాడు. 5 దేశాల వారు ఎవరెవరు మన చదువు ఏంటి? బబులోను, కూతు, హవ్వ, హామాతు, సెఫర్వయాము. ఈ 5 దేశాలు. ఈ
ఈ 5 దేశాల వారు చూడండి 5 విగ్రహాలు 5 దేవుళ్ళు తీసుకొచ్చుకుంటున్నారు. 30 వచనంలో బబులోను వారు సుక్కోతి దేవతను, కూతు వారు నెర్గాల దేవతను, హామాత్ వారు అషీమా దేవతను, అవీలు నిబ్జాజు దేవతను, తర్తాకు దేవతను, ఎవరు వారి దేవతలను పెట్టుకొని చుండిరి. సెఫర్వీములు తమ తమ పిల్లలను అద్రెమ్మెల్లుకును అనేమ్మెల్లుకునని సెఫర్మిని యొక్క దేవతలను అగ్నిగుండ ముందు దహించుచుండిరి. అంటే 5 దేవతల వారు ఏం చేశారంటే 5 దేశాల వారు ఏం చేశారండి? 5 దేశాల వారు 5 దేవతలు పూజించేవారు. ఇప్పుడు వీరు విగ్రహారాధన చేస్తున్నాడు అనేసి అంటే వీళ్ళందరూ ఏం చేసేవారు? ఇప్పుడు విగ్రహారాధన చేస్తున్నారనేసి దేవుడు ఏం చేశాడంటే ఇదిగో చాలా మంది ప్రవక్తల ద్వారా హెచ్చరించాడు. హెచ్చరించలేనప్పుడు వారు వినలేదు. అలా వినలేనప్పుడు ఇశ్రాయేలులతో అంటే యూదులతో దేవుడు ఏం చేశాడంటే అది వారికి మీకు ఎటువంటి సాంగత్యం ఉండకూడదు, వారు మీరు ఎందుకంటే నేను చెప్పి 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 వినిపించుకోలేనప్పుడు వారిని చెరలోకి తీసుకు వెళ్ళిపోతున్నాననేసి అసూరు చెరకు వెళ్ళిపోయేటప్పుడు వీరు చేసుకున్న నిబంధన ఏంటంటే ఇదిగో వారితో సాంగత్యాన్ని తెంచేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈ సోమ్రోను పట్టణంలో ఉన్న వారందరూ ఏం చేసేవారు? వారు తెచ్చుకున్న 5 దేవతలకు పూజ చేసేవారు. అంత మాత్రమే కాదు, వీరి దగ్గర ఉంటున్న యెరోబాము స్థాపించిన ఈ బంగారు దూడకు కూడా యెహోవాయే అనుకుని వారు ఏం చేస్తున్నారట? పూజ చేస్తున్నారు. అందుకే వెంటనే ఈవిడికి 5 అమ్మ నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రా అని చెప్పిన వెంటనే ఇప్పుడు నాకు పెనిమిటి లేడని అప్పుడు కూడా ఈవిడేమో ఆలోచించింది, నాకు ఇంకా పెళ్లి కాలేదు కదయ్యా అని అంది. ఈ నీళ్లు ఇవ్వాలంటే నేను నా పనివిడిని తీసుకొస్తే ఇస్తాడేమో అన్నప్పుడు వెంటనే నాకు పెళ్లి కాలేదయ్యా అనేసి ఆ సమరయ స్త్రీ అన్నప్పుడు నీకు 5 పెనిమిట్లు ఉంటారు, ఇప్పుడున్నవాడు నీ వాడు కాదు. వెంటనే ఆవిడ ఏం చేయాలి ఏంటి? యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ విషయాన్ని గ్రహించాడు, ఆయన గ్రహించారు అనేసి మనకు అనిపించిన వెంటనే ఏం చేయాలి? మనం ఎవరైనా ఏం చేస్తారండి? పశ్చాత్తాపడతారు. పడతారా లేదా? ఏదో నువ్వు పనాలు తప్పు చేస్తున్నావు అనేసి అంటే పశ్చాత్తాపడతారా పడరా? కానీ సమరయ స్త్రీ పశ్చాత్తాపడుతుందా? అంటే నేను రహస్యంగా చేసే విషయాలు దేవుడు కనిపెట్టేశాడు, ఈయన ప్రవక్త అనేసి ఆవిడ ఏం చేయాలి? వెంటనే అయ్యా నన్ను క్షమించు ప్రభువా అని అనాలి. కానీ ఆవిడ ఏమంటుంది చూడండి, సమరయ స్త్రీ ఏమంటుందండి? 20 అప్పుడు ఆ స్త్రీ 19వ వచనం అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. 19వ వచనం నుంచి అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను, మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించిరి. కానీ ఆరాధించవలసిన స్థలం ఎక్కడున్నదట? ఆరాధించవలసిన స్థలము ఎక్కడుందంటే యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పెదరు. ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో వెంటనే ఈవిడ ఎక్కడికి వచ్చేసింది? ఇప్పుడు నీళ్ళ దగ్గర నుంచి తాగే నీళ్ళ దగ్గర నుంచి ఎక్కడికి వచ్చేసింది? ఇప్పుడు అంటే ఆరాధన దగ్గరకు వచ్చేసింది. చూడండి, అంటే భర్తలు అనే విషయాన్ని ఎప్పుడైతే ప్రస్తావించబడిందో వెంటనే ఈవిడికి ఏమి స్ట్రైక్ అయిందంటే ఏంటి? భర్తలు అనగానే వెంటనే ఈవిడ విగ్రహారాధన అనేసి ఆవిడకి అర్థమైపోయింది. ఎందుకు అర్థమైపోయింది అంటే ఇదిగో మనం ఓషియా గ్రంథంలో మనం చూస్తాం 2వ అధ్యాయం 16-17 వచనాల్లో ఇక్కడి నుంచి మీరు ఏమనరు? విగ్రహాలను మీరు విగ్రహాలు అనరు, బయలులు మీరు బయలు అని పిలవరు. ఏమని పిలుస్తారు ఇక్కడి నుంచి? ఇదిగో నా పనిమిటి, నా పురుషుడు, నా యజమానుడా అని పిలుస్తారు. సో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా వెళ్ళి నీ పెనిమిటిని తీసుకునిరా అనగానే వెంటనే ఈవిడికి అప్పుడు స్ట్రైక్ అయ్యి అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను, ఇప్పటి వరకు నేను గ్రహించలేదు. నువ్వు ఒక సామాన్యుడు అనుకున్నాను, యూదుడు అనుకున్నాను, నీళ్ళు ఇస్తావేమో అనుకున్నాను, కానీ నీవు ఇప్పుడు నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను అని అంటున్నారు. కానీ మీరేం చెప్తారు? యెరూషలేములో దేవాలయం ఉన్నది కదా, అక్కడ ఆరాధన గురించి ఆరాధిస్తున్నారని చెప్తారు. కానీ మేమైతే ఎక్కడ ఆరాధించాం? ఈ పర్వతం మీదే యెరోబాము కట్టిన స్థాపించిన దాన్ని మేము ఆరాధిస్తున్నాము అనేసి చెప్తున్నాడు. అయితే అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? అమ్మ ఒక కాలం వచ్చేసినది, ఆ కాలం ముందు ఈ పర్వతం మీద అయినను యెరూషలేమునైనను తండ్రిని ఆరాధించరు. అంటే ఆరాధించే కాలము వచ్చేసింది. ఒక నూతన నిబంధన ఆరాధన గురించి దేవుడు చెప్తున్నాడు. ఆరాధన ఆత్మతోను సత్యంతోను చెయ్యాలని చెప్తున్నాడు. కానీ ఆ కాలం వస్తుంది, ఆ కాలంలో
మీరు పర్వతంలో ఆరాధించరు, యెరూషలేములో ఆరాధించరు. అంటే ఇదండి విషయం యాక్చువల్గా. అంటే ఇప్పుడు ఈ విషయాన్ని ఆవిడ గ్రహించడానికి ఎంత టైం పట్టిందంటే ఒక 4 ఉదాహరణలు చెప్పాల్సి వచ్చింది. అంటే నీళ్ళు గురించి మొదట చెప్పాడు, తర్వాత ఏమో జీవజలం అన్నారు, తర్వాత ఏమో దాహం వేయదు అన్నాడు, తర్వాత ఏమో ఇప్పుడు నీ పెనిమిటి అనగానే అప్పుడు పెనిమిటి దగ్గరకు వచ్చేసరికి ఆవిడికి స్ట్రైక్ అయ్యిందండి. అంటే ఒరిజినల్గా నీ భర్త అనగానే అయిపోలేదు, నీకు 5గురు భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ వాడు కాదనగానే అక్కడ సొమ్రోను అంటే ఈ సొమ్రోను పట్టణంలో జరుగుతున్న ఈ సమరయ్య పట్టణంలో జరుగుతున్న ఆరాధనల గురించి అప్పుడు అర్థమయ్యేసరికి నువ్వు ప్రవక్తం అంటున్నాను. ఎందుకంటే ఈ అధ్యాయులు ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు క్షమిస్తున్నట్టుగా ఉండదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే క్షమించకుండా ఉంటారా? అంటే వ్యభిచారమందు పట్టబడ్డ స్త్రీని, అమ్మా నేను నిన్ను క్షమిస్తున్నాను, నేను నీ మీద రాయి వేయడం లేదు, నేను నిన్ను క్షమిస్తున్నాను, ఇంకెన్నటికీ పాపం చేయకు. ఏంటి అత్తరు పూస్తున్న ఒక స్త్రీ, ఆవిడ కూడా వ్యభిచార స్త్రీయే. అసలు ఈ స్త్రీ ఎట్టుదో ఇతనికి తెలియదు అన్నప్పుడు ఈ స్త్రీ పాపం చేసిన స్త్రీ. ఇదిగో ఈ పాపాత్మురాలైన స్త్రీని ఇతను ఎందుకు ముట్టుకుంటున్నాడంటే వెంటనే ఏం చెబుతుందంటే ప్రియమైన దేవుని వల్ల, ఇదిగో అక్కడ కూడా ఆవిడ దేవుని సన్నిధిలో ఆవిడ పాపము ఒప్పుకుంటుంది. ఈయన ఆవిడ పాపాలు చెయ్యకు అమ్మా, ఇంకెన్నటికీ నీవు పాపము చెయ్యకుము అని చెబుతున్నట్టుగా ఎన్ని సందర్భాలు మనం గతంలో మాట్లాడుకున్నాం. కానీ ప్రియమైన దేవుని వల్లారా, ఇదిగో జీవజలం అనే దాని గురించి అర్థం కాక ఇప్పుడు జీవజలం అనే విషయం మీద ఒకవేళ సమరయ స్త్రీకి వెంటనే స్ట్రైక్ అయితే ఇన్ని ఉదాహరణలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ని ఉదాహరణలు చెప్పాల్సిన అవసరం ఉందా? లేదండి. పోనీ అక్కడైనా ఓన్లీ ఈ సమరయ స్త్రీ దగ్గర జీవజలం గురించి ప్రస్తావించబడ్డాడంటే కాదు, నూతన నిబంధన ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒకసారి చూద్దాం. చూడు ప్రకటన గ్రంథం యోహాను సువార్త మొదటగా 7వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38, 39 వచనాలు. 37, 38 వచనాలు. ఆ పండుగలో మహాదినమై అంత్య దినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొని ఎడల దప్పిక తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనములను చెప్పినట్టు వాని కొడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పును. ప్రేమని దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం కోట్ చేస్తున్నారండి? యేసుక్రీస్తు ప్రభుల వారు ఇదిగో లేఖనాలలో చెప్పినట్లుగా మీరు నా యొద్దకు వస్తే, మీరు నా యందు విశ్వాసం ఉంచితే, ఇప్పుడు లేఖనాలు ఏం చెప్పబడిందంటే జీవజల నదులు పారును అని మనం చూసాం కదండి. అంటే జీవజల నదులు పారెను అంటే ఈ లేఖన, మీరు నా యొద్దకు వస్తే, నన్ను ఆశ్రయిస్తే, నా యందు విశ్వాసం ఉంచితే, మీరు ఆ బావి దగ్గరికి చేరితే మీరు ఏమవుతుందంటే జీవజల నదులులా మీరు పారుతారు. చూడండి మరో సందర్భం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17 వచనం. యాలయనగా ఆ సింహాసమును మధ్యమద్దుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే అంటే జీవజలము బొగ్గల యొద్దకు వారిని నడిపించును, జీవజలము బొగ్గల యొద్దకు వారిని నడిపించును. చూడండి మరో సందర్భం, అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 22వ అధ్యాయము మొదటి వచనం చూడండి. మరియు స్ఫటికము వలె మెరిగినట్టు జీవజలముల నది ఆ దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. జీవజలము రాజవీధులలో నుంచి ప్రవహించుట నాకు చూపెను. చూడండి చివరిగా మరొక మాట చూడండి, అదే 22వ అధ్యాయము 17 వచనం.
ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడు అంటే ఆత్మ ఏం చెప్తున్నారట? పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారట. వినువాడు రమ్ము అని చెప్పవలను, దప్పుకొను వానిని రానిమ్ము, ఇచ్చేయించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొని నిమ్ము. జీవజలము ఆత్మ అంట. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడట? ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు అంటే పెండ్లి కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు రమ్ము అని పిలుస్తున్నాడట పెండ్లి కుమార్తెనే. పెండ్లి కుమార్తె అంటే ఎవరు? సంఘం అండి. అంటే ఇప్పుడు ఈ సంఘాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? పెండ్లి కుమారుడుగా రమ్ము అని పిలుస్తున్నాడు. అలా వచ్చిన వాడిని రానివ్వండి, వారికి ఏమి ఇస్తానట? దప్పుకొను వారికి దప్పుకొను వాడిని రానివ్వండి, వారు వస్తే వారికి జీవజలాలను మనం ఇద్దాం. ఇచ్చించిన వారు మీరు జీవజలాలు పుచ్చుకుంటారు కదా, అంటే జీవజలాలు మీరు పొందుకుంటారు కదా. జీవజలాలు పొందుకుని మీరు ఏం చేయాలట? ఎదుటి వారికి ఈ నీళ్ళు ఇవ్వాలి. ఈ నీళ్ళు ఏం చేయాలి? మీ దగ్గర ఉంచుకోరాదు. ఏం చేయాలి? జీవజలాలు నిశ్చయించు వారికి ఉచితముగా ఇవ్వాలి. అంటే చూడండి, అక్కడ మనం పాత నిబంధన గ్రంథంలో జకర్యా గ్రంథంలో ఏం చదివాం? తూర్పు తట్టుకును పడమట తట్టుకును, అంటే తూర్పు ప్రాంతానికి పడమ ప్రాంతానికి ఏమైపోతుందట? ఆ జీవజల నదులు పారుతున్నాయట. అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మరణం ద్వారా చనిపోయారు, ఆ చనిపోయిన నాటి దగ్గర నుంచి ఆయన ఒక సంఘాన్ని స్థాపించారు, ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించారు. ఆ రాజ్యంలో చేర్చబడిన మనము, అంటే ఆ సంఘంలో ఉంటున్న మనము, జీవజల నదులుగా ఉంటున్న మనము ఏం చేయాలంటే, ఇదిగో వచ్చే వారందరికీ, ఎవరికైతే ఈ నీళ్ళు లేవు, ఎవరికైతే దాహం వేస్తుందో వారందరికీ కూడా ఈ నీళ్లు మనం ఉచితముగా ఇవ్వాలి. అనేక ఎగ్జాంపుల్స్ అండి, అనేక ఉదాహరణలు, అనేక ఉపమానాల ద్వారా దేవుడు చెబుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని వారలారా, అంటే ఇక్కడ మనం అపార్థం చేసుకోవడానికి ఏమీ లేదు. అంటే బైబిల్ యొక్క లేఖనాలు మనం అర్థం చేసుకోవాలి. మన యొక్క భక్తి జీవితాన్ని దినదినము మనం పెంపొందించుకోవాలంటే లేఖనాలు నిత్యము చదవాలి. దుష్టుడు ఏం చేస్తాడంటే, ఎలాగైనా సరే వీడిని దేవుడి నుంచి తప్పించాలనేసి ఏదో ఒకలాగా ఏం చేస్తాడండి? ఏదో ఒకలాగా ఏం చేస్తాడు? వారిని ఆటంకపరుస్తాడు. చూడండి, ఎందుకంటే బైబిల్లో తప్పులు ఉన్నాయనేసి వారిని ఏం చేస్తారంటే, ఇదిగో తప్పు త్రోవ పెట్టిస్తాడు. ఎందుకంటే ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ అనేది చిన్నగా దొరుకుతూ ఉంటాయి. దాన్ని మనం ఏమీ చూడరాదు. బైబిల్లో ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఉంటాయండి, కానీ దాన్ని మనం చూడకూడదు. వాక్య యొక్క భావాన్ని మనం చూడాలి. యేసుక్రీస్తు యొక్క భావం ఏంటి, యేసుక్రీస్తు యొక్క ఆంతర్యం ఏంటి, అసలు సమరయ స్త్రీని అక్కడ ఏమి ఉద్దేశించి చెప్తున్నాడంటే, ఇదిగో జీవజలాల యొద్దకు నడిపించడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. వాక్యం దగ్గరికి నడిపించడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. నూతన నిబంధన ఆరాధన క్రమం గురించి చెప్పడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఆవిడ కూడా గ్రహించినట్టుగా మనం చూస్తాం. ఇకపోతే వచ్చే వారం సమరయుల యొక్క చరిత్ర ఏంటి, అలాగే దీని యొక్క ఇంకను అంటే పెనిమిట్లు అంటే ఏంటి, అసలు దాని యొక్క పాత నిబంధనల సందర్భాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అవన్నీ కూడా మనం వివరంగా మనం చూద్దాం. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇది ఒక పాత నిబంధన గ్రంథంలో చెప్పబడిన ప్రతి ప్రవచనం యొక్క ఉద్దేశాలు మనం ఎరగాలి. దేవుడు ఏం చేయబోతున్నాడో మనం ఎరగాలి. దేవుని రాజ్యము యేసుక్రీస్తు ద్వారా స్థాపిస్తున్నాడు మనం ఎరగాలి. అలా ఎరిగి ఆయన రాజ్యంలో మనం ఎలా ఉండాలంటే, ఒక ఒలీవ మొక్కల వలె మనం ఉండాలి. ఒక నీటిని కాలున ఏరున నాటబడిన మొక్క వలె నిత్యము మనం పచ్చగా ఉండాలి. మనలో ఈ మాటలు ఎన్నటికీ కూడా తొలగిపోకూడదని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.